'పుష్ప 1', 'పుష్ప 2' మూవీలో ఏ సీన్స్ ఇక్కడ తీశారు, యాక్చువల్‌గా ఈ లొకేషన్ ఎక్కడుంది, దీని దగ్గరలో టూరిస్ట్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి, సో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో గాయ్స్, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. 'పుష్ప 1' అలాగే 'పుష్ప 2' మూవీ షూటింగ్ లొకేషన్‌కి అయితే రీచ్ అయ్యాను. సో చాలా డిస్టెన్స్ నుంచి అయితే నేనైతే వచ్చాను. విజయనగరం నుంచి ఆల్మోస్ట్ 265 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే వచ్చాను. యాక్చువల్‌గా ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే రంపచోడవరం నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అలాగే మారేడుమల్లి నుండి అయితే 38 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, చాలా డేంజరస్ ఏరియా. చుట్టుపక్కల ఎటువంటి విలేజెస్ కూడా ఏమీ ఉండవు. కొంచెం డేంజరస్ ఏరియానే చెప్పుకోవచ్చు. బట్ టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరలో ఏవేవి ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ లాంటివి అయితే ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఎవరు ఉండరు జనాలైతే. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా. యాక్చువల్‌గా ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే రంపచోడవరంకి ముందు రాజమండ్రి వెళ్ళే రూట్‌లో ఒక చెక్ పోస్ట్ దగ్గర రైట్ అయితే తీసుకోవాలి. పందిరిమామిడి చవిటి దెబ్బలు రోడ్‌లో అయితే వెళ్ళాలి. 'పుష్ప 2' మూవీ కూడా ఫహద్ ఫాసిల్ గారి సీన్స్ అయితే ఇక్కడ కొన్ని షూట్ అయితే చేశారు. అది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ మీకు చెట్టు దగ్గర ఒక రాయిలా కనిపిస్తుంది కదా! సో ఇక్కడ 'పుష్ప 1'లోని 'పుష్ప 2' మూవీలో రెండిట్లో కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్‌లో ఆయుధ పూజ అయితే చేశారు ఇక్కడే. షూటింగ్ జరిగి ఇన్ని ఇయర్స్ అయినా సరే ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్‌లోనే ఉంది. ఇప్పటికి అలానే ఉంచారు. అండ్ ఇక్కడ చూస్తే చాలా ఆనవాళ్ళైతే ఉన్నాయి. యాక్చువల్‌గా మూవీలో ఎలా చూపించారంటే ఎదురుగా మీకు ఏరు కనిపిస్తుంది కదా! సో అవతల వైపు నుంచి వాళ్ళైతే క్రాస్ చేసుకొని ఇక్కడైతే ఆయుధ పూజ చేసి అప్పుడు ఎర్రచందనం చెట్లయితే నరకడం స్టార్ట్ చేసినట్టు చూపించారు. బట్ నిజానికి వాళ్ళైతే ఇటువైపు నుంచి అయితే రాలేదు. అదైతే వేరే లొకేషన్‌లో అయితే షూట్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. 'పుష్ప 2' మూవీలో కూడా స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో ఫహద్ ఫాసిల్ గారైతే ఆయుధ పూజ అయితే ఇక్కడే చేపిస్తారు. సో అది కూడా ఇక్కడే జరిగింది. అండ్ అలాగే ఇంకొక సీన్ కూడా ఇక్కడ జరిగింది. అదేంటంటే 'పుష్ప 1' మూవీలో ఎంట్రన్స్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే ఉంటది కదా! సో అదైతే చాలా వరకు ఇక్కడైతే కొన్ని షాట్స్ అయితే షూట్ చేశారు. దాంతో పాటు ఫస్ట్ సాంగ్ అయిన తర్వాత ఈ ఫైట్ సీన్ అయితే జరుగుతది కదా! సో ఇక్కడే మనకి లారీ అయితే పెట్టి ఒక 5-10 సెకండ్స్ షాట్ అయితే తీశారంట. సో కిందనైతే చూడండి చాలా ఎక్కువగా చెత్త అయితే మొత్తం ప్లాస్టిక్కే ఉంది. సో ఎవరైతే మీరు పిక్నిక్‌లా అయితే ఇక్కడికొస్తారో వాళ్ళైతే మాక్సిమం ఇక్కడ ఒక డస్ట్‌బిన్ అయితే యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కూడా మనకైతే చెప్పారు. సో డస్ట్‌బిన్ అయితే యూజ్ చేయమని. ఈ లొకేషన్‌లో ఒక ఇంపార్టెంట్ ఫైట్ సీన్ అయితే షూట్ చేశారు. అదేంటంటే 'పుష్ప 1' మూవీలో పెద్ద ఫైట్ సీన్ అయితే వస్తది బైక్‌తో. సో అది ఇక్కడే షూట్ చేశారు. కానీ మూవీలో ఉండే లొకేషన్‌కి, ఇక్కడున్న లొకేషన్‌కి చాలా తేడా అయితే ఉంది. మీరు గనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా ఇక్కడైతే ఫుల్‌గా వాటర్ అయితే అప్పుడున్నది మూవీలో షూట్ చేసినప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడి దాకా ఉంది. బట్ ఇప్పుడైతే చాలా వరకు అయితే వాటర్ అయితే తగ్గిపోయింది. ఇక్కడి దాకా అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ వాటర్ అయితే చాలా తగ్గిపోయింది ఇక్కడైతే. అండ్ అలాగే ఈ ఫైట్ సీన్ బ్యాక్ సైడ్‌లో కూడా మనకైతే షూట్ చేశారు. అక్కడ కూడా మీకు వెళ్లి చూపిస్తాను. సో నిజంగా లొకేషన్ అయితే చాలా బావుంది. ఇక్కడికైతే వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్‌లో 'పుష్ప 1' మూవీలో హీరో పుష్ప మీద కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూట్ చేశారు. అది కూడా ఆలస్యం చేయకుండా ఎళ్లి చూసేద్దాం. ఇందాక మీకు అక్కడైతే ఫైట్ సీన్ తాలూకు లొకేషన్ అయితే చూపించాను. అండ్ ఇక్కడైతే హీరో పుష్ప, క్యాషువల్ మధ్య అయితే ఒక సీన్ అయితే షూట్ చేశారు. సో ఇక్కడైతే ఒకసారి చూడండి, రివర్ అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఇక్కడ ఎక్కువైంది. ఎందుకంటే కొంచెం డౌన్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఈ లొకేషన్‌లోనే మనకి 'పుష్ప 1' మూవీలో హీరో పుష్ప అలాగే అతని ఫ్రెండ్ కేశవ్ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ స్టార్ట్ అయ్యే సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి షూట్ చేసి కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు అయితే చాలా చేంజ్ అయితే అయిపోయింది. సో అదే టైంలో హీరో పుష్ప, కేశవ్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటున్న టైంలో అయితే బ్యాక్ సైడ్‌లో మనకి ఎర్రచందనం చెట్లయితే అందరూ అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో అది కూడా ఇక్కడే షూట్ చేశారు. ఈ ఖాళీ ప్లేస్‌లో చాలా సీన్స్ అయితే షూట్ చేయడానికైతే యూజ్ చేశారు. ఫస్ట్ అయితే ఆయుధ పూజ సీన్ అయితే ఒక 10 సెకండ్స్ షూట్ చేశారు. అలాగే పోలీసులకి, పుష్పకి ఫైట్ సీన్‌లో ఒక 10 సెకండ్స్ అయితే షూట్ చేశారు. అలాగే ఫస్ట్ సాంగ్‌లో ఒక 10 సెకండ్స్ అయితే కూడా అయితే షూట్ చేశారిక్కడ. అలాగే ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడైతే మనకి 'పుష్ప 1'లో 2 సీన్స్ అయితే తీశారు. 'పుష్ప 2'లో ఒక సీన్ అయితే తీశారు. ముందుగా 'పుష్ప 1'లో అయితే మనకి బైక్‌తో వచ్చే ఫైట్ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అలాగే ఫస్ట్ సాంగ్‌లో కూడా కొన్ని షాట్స్ అయితే ఇక్కడ తీశారు. దాంతో పాటు ఇంకొక సీన్‌లో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికైతే వస్తారు. సో ఆ టైంలో పుష్ప అయితే వాళ్ళ మీద ఒక రాయి అయితే ఇసిరేసి వెంటనే అప్పుడు పుష్ప అయితే అక్కడున్న లారీతో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ సీక్వెన్స్ మొత్తం అయితే ఇక్కడే షూట్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి ఎగ్జాక్ట్ అలానే ఉంది. మీకు ఎదురుగా చెట్లయితే కనిపిస్తున్నాయి కదా ఆపోజిట్‌లో. సో అటువైపు నుంచి అయితే పోలీసులైతే వచ్చినట్టయితే మూవీలో చూపించారు. అలాగే ఈ పాయింట్‌లో ఎర్రచందనంతో ఫుల్ లోడ్ అయ్యి ఉన్న లారీ అయితే ఇక్కడే పెట్టారు. సో అప్పుడే పుష్ప అయితే ఆ లారీ మీదకైతే ఎగురుతాడు. సో అంతవరకైతే ఇక్కడ షూట్ చేశారు. మిగతాదంతా వేరే వేరే లొకేషన్స్‌లో అయితే షూట్ చేశారు. ప్రెజెంట్ టైమ్ అయితే మార్నింగ్ 11:30 అవుతుంది. అయినా సరే చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. అండ్ ఆల్మోస్ట్ వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాయి. అలాగే చాలా చల్లగా కూడా ఉన్నాయి. ఈ పుష్ప షూటింగ్ స్పాట్ లొకేషన్‌కి రావడానికైతే మీకు రాజమండ్రి నుండి అయితే 66 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడతది. అదే మీకు వైజాగ్ నుంచి అయితే 205 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడతది. ఇప్పుడే నేను బయటికైతే
అయితే వచ్చేసాను. అండ్ ఈ లొకేషన్‌లో ఎదురుగా చూసుకుంటే 'పుష్ప 1' మూవీలో పోలీసులతో స్టార్టింగ్‌లో జరిగే ఫైట్ సీన్‌లో లారీ అయితే స్పీడ్‌గా అయితే వెళ్తది కదా! పుష్ప అయితే డ్రైవ్ చేస్తాడు. సో, అది ఇక్కడే జరిగింది. ఒక 3 సెకండ్స్ షాట్ అయితే ఇక్కడ తీశారు. ఆ లొకేషన్ నుంచి నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాను. అండ్ మీకు ఒక 2, 3 లొకేషన్స్ అయితే ఇంకా చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇక్కడ రివర్ అయితే వస్తుంది కదా! సో, ఈ రోడ్ మీద చాలా షాట్స్ అయితే డ్రోన్ షాట్స్ అయితే తీశారు. సో, మాక్సిమం చాలా వరకు ఇక్కడే ఈ రోడ్ మీద చెక్ పోస్ట్ లాంటివి పెట్టి చెక్ పోస్ట్ సీన్స్ గానీ, అండ్ ఫైట్ సీన్స్ గానీ, అండ్ చాలా వరకు ఇక్కడైతే ఈ పాయింట్‌లోనే ఈ 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ స్ట్రెచ్‌లోనే చాలా సీన్స్ అయితే షూట్ చేశారు. ఇంకొంచెం ముందుకొస్తే ఈ లొకేషన్‌లో కూడా ఒక సీన్ అయితే షూట్ చేశారు. అదేంటంటే 'పుష్ప 1'లో స్టార్టింగ్‌లో పోలీస్ ఆఫీసర్ అయితే పుష్ప కాలర్ అయితే పట్టుకుంటాడు కదా! సో, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. సో, టోటల్‌గా ఆ సీక్వెన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేశారు. అలాగే ఈ లొకేషన్‌లో కూడా ఇంకొక సీన్ అయితే తీశారు 'పుష్ప 1' మూవీలో. సో, ఎంట్రన్స్‌లో జరిగిన ఫైట్ సీన్ అయితే ఉంటది కదా! సో, అదైతే ఒక 10-15 సెకండ్స్ అయితే ఇక్కడైతే షూట్ చేశారు కొంతవరకు. ఇప్పుడైతే ఇంకొన్ని లొకేషన్స్ చూడడానికైతే ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకొస్తే ఈ లొకేషన్ దగ్గరికైతే రీచ్ అవుతాం. సో, ఇక్కడైతే 'పుష్ప 1'లో ఎంట్రన్స్‌లో రివర్ క్రాస్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఒక సీన్ తీశారు. అలాగే 'పుష్ప 2'లో కూడా ఫహద్ ఫాసిల్ గారైతే ఆ విలేజర్స్‌తో కలిసి వాళ్ళలో ఒకరిలా కలిసిపోయినట్టు నటిస్తూ ఉంటారు. సో, ఆ టైంలోనే రివర్స్ క్రాస్ చేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తారు. ఒక తెలియని విషయం ఏంటంటే 'పుష్ప 1' రిలీజ్ అయిన తర్వాత ఫహద్ ఫాసిల్ గారి సీన్స్ ఇక్కడ షూట్ చేశారా? లేదంటే 1 రిలీజ్ అవ్వక ముందే ఇక్కడ షూట్ చేశారా అనేది విషయం అయితే తెలీదు. కానీ పక్కాగా 'పుష్ప 2'లో ఫహద్ ఫాసిల్ గారి సీన్స్ ఒక 2, 3 షాట్స్ అయితే ఇక్కడ తీశారని అయితే చెప్తున్నారు విలేజర్స్ అయితే. ఈ లొకేషన్‌లో మీరు రైట్ సైడ్‌లో చూసుకుంటే ఒక దారిలా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడైతే మూవీకి సంబంధించిన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళైతే షూటింగ్ జరుగుతున్న టైంలో ఇక్కడైతే కొంచెంసేపు అయితే ఉండేవారు. ఇప్పుడైతే నేను మరొక ఇంపార్టెంట్ ఫేమస్ లొకేషన్‌కి అయితే రీచ్ అయ్యాను. ఇది చాలా ఫేమస్ లొకేషను. ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు. ఈ లొకేషన్‌లో 'శ్రీవల్లి' సాంగ్ అయితే షూట్ అయింది. 'పుష్ప' అలాగే 'శ్రీవల్లి' మధ్య లవ్ సీన్స్ అయితే షూట్ చేశారు ఇక్కడ ఆ సాంగ్‌లో. ఈ లొకేషన్ దగ్గరే రష్మిక అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే శారీ అయితే కడుగుతూ ఉంటారు. సో, అదే టైంలో 'పుష్ప' అలాగే తన ఫ్రెండ్ అయితే వ్యాన్ అయితే ఇక్కడ కడుగుతూ ఉంటారు. దాంతో పాటు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మోటార్ వెహికల్ మీద వస్తున్న చిన్న సీన్ అయితే కూడా ఇక్కడ తీశారు. సో, చాలా వరకు 'శ్రీవల్లి' సాంగ్ అయితే షూటింగ్ ఇక్కడే జరిగింది. నెక్స్ట్ వీడియోలో 'పుష్ప 2' మూవీ లొకేషన్స్ కూడా వెళ్ళబోతున్నాను. అలాగే మారేడుమల్లి ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది. అస్సలైతే మిస్ అవ్వద్దు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.